బీసీల ఉద్యమం బీసీలు చేయట్లే, బీసీల ఉద్యమ టేకేదారులుగా ఓసీలు, బీసీల ముచ్చట ఓసీల నోట, కులగణన సర్వే నుంచి ఇదే తంతు, బీసీ ఉద్యమంలో రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కవితారావులకేం పని, ఏం పని? వాళ్ళు బీసీ ఉద్యమాలు చేస్తుంటే బీసీ మేధావులు మౌనం ఎందుకు? సపడే కూర్చుంటారు కొంతమంది. బీసీ హక్కుల గురించి ఓసీలు అడగాల, బీసీ మేధావులు ప్రశ్నించరెందుకు? సబ్బండ బీసీ కులాల జనం ఆవేదన ఇదే అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. జనరల్గా ఎవరికి కడుపును వస్తే వాళ్ళే గోళీలు వేసుకుంటారు, ఎవరి కడుపును వస్తే వాళ్ళే ఓమ బుక్కుతుంటారు. కానీ తెలంగాణ బీసీ ఉద్యమం విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కడుపు నొప్పి బీసీలదైతే గోళీలు మాత్రం రెడ్లు రావులు వేసుకుంటున్నారు, వాళ్ళే ఓమ బొక్కుతున్నారు. మాకు కడుపునొస్తే మీకేం తిప్పలని అడగాల్సిన బీసీ మేధావులు మాత్రం కిమ్మనకుండా గుమ్మమంటున్నారు. అవును, ఇప్పుడు తెలంగాణ రాజకీయ వేదికపై బీసీ ఉద్యమం రూపంలో జరుగుతున్న తంతు ఇది. కులగణన సర్వే నుంచి ఇదే వ్యవహారం నడుస్తోంది. కులగణన సర్వే సందర్భంగా తమ మార్క్ రాజకీయాలు చూపించిన రెడ్డి, రావు లీడర్లు ఆ తర్వాత కూడా బీసీ ఉద్యమంలో వేలు పెట్టి బడుగు బలహీన వర్గాల మూమెంట్కు తామే అవసరమై అసలైన టేకేదారులమని అనే విధంగా వ్యవహారంగా వీరు తీరును ప్రదర్శిస్తున్నారు. కులగణన సర్వే సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డి ఏం చేశారో అందరికీ తెలిసిందే. మాజీ మంత్రి జానారెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి కాదు, ఆయన కేబినెట్ మినిస్టర్ కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ కులగణన సర్వేలో ఆయన పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి.